Hey guys, welcome to V Diaries and this is V. నా 2025 జర్నీ ఎలా ఉందా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో, అప్పుడే నా అన్నయ్య నన్ను ఒక క్వెషన్ అడిగాడు. ఏమంటే, నీ 2025-2026 జనవరి వచ్చే వరకు నీ ప్రోగ్రెషన్ ఏంటి అని. అప్పుడు నేను చాలా ఆలోచించాను. అవును కదా! ఎవరైనా 0-1 ఎళ్తే నేను 1-0 వచ్చాను బై టేకింగ్ ద స్టూపిడ్ డెసిషన్స్. అండ్ హీ ఆల్సో సెడ్ మీ, నీ స్టూపిడ్ డెసిషన్స్ వల్ల నువ్వు అట్లీస్ట్ అప్పుడు పీస్‌గా అన్నా ఉంటుండే వితౌట్ ఎనీ టెన్షన్. సో, నౌ యూ ఆర్ లైక్ మేము ఎంత సరౌండింగ్‌లో ఉన్నా గూడా యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ప్రెషర్ అని. సో, అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏందంటే, ఈ స్టూపిడ్ డెసిషన్స్‌కి కారణం నేను నో చెప్పకపోవడం. సో, వేర్ ఐ హావ్ రియలైజ్డ్ థట్ మనం ఎప్పుడైనా సరే నో చెప్పడం నేర్చుకోవాలి. అది పర్సన్ మన ముందర సర్కమ్‌స్టాన్సెస్ ఎలా అయినా ఉండని. అదొక పర్సన్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ ఆర్ అదర్ ప్లాన్స్. ఎవరైతే ఈ ప్లాన్ బావుంటుంది, ఆ ప్లాన్ బావుంటుందని చెప్తారు కదా! ఓహ్! అవును కదా! ఇలా ఉంటే ఇలా కదా! అని చెప్పేసి మనం వి విల్ ట్రై టు ఫిట్ ఇంటు దట్ బ్లాక్ విచ్ ఈస్ ఈవెన్ నాట్ మనం దాంట్లో ఫిట్ కూడా కాము. అలాంటి బ్లాక్‌లో ఫిట్ అవ్వాలని ట్రై చేస్తాము. సో, వి హావ్ టు సే నో. ఈ స్టూపిడ్ డెసిషన్‌కి కారణం నేను నో చెప్పకపోవడం. నా కంఫర్ట్ జోన్ నుంచి బియాండ్ వెళ్ళి ప్రియారిటైజ్ చేయడం వాస్ ద బిగ్గెస్ట్ స్టూపిడ్ డెసిషన్ ఐ హావ్ టుక్ అనమాట. సో, మీలో కూడా ఎవరైనా ఇలా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. సో, హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సే నో గైస్. స్టార్టింగ్ నోయే చెప్పండి. ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు యూ, ఇట్ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్. బై గైస్.